ఫ్రెండ్స్ ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ అయిన ఎల్జీ అయితే మన ఇంటి పనులను చక్కగా చేసుకోవడానికి అయితే ఒక చిట్టి రోబోని తయారు చేస్తుంది. ఈ చిట్టి రోబో 2024లోనే మార్కెట్లోకి వస్తుందని చెప్పి కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మనకు ఈ 24లోనే ఈ చిట్టి రోబో అయితే మార్కెట్‌లోకి అయితే వచ్చేస్తుంది. ఈ చిట్టి రోబో మన ఇంటి పనులనేది చక్కగా చేస్తుంది. ఈ చిట్టి రోబో చూడడానికైతే ఒక చిన్న పిల్లోడిలాగా అయితే ఉంటుంది. వీటికి 2 కాళ్ళు అయితే ఉంటాయి. ఈ 2 కాళ్ళకి చక్రాలు అయితే ఉంటాయి. ఈ చక్రాలు ఉండడం వల్ల అది ముందుకి వెనక్కి అయితే ఇట్లా వెళ్తూ ఉంటుంది. సో ముందుకు కానీ ఇలాంటి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్‌కి అయితే వెళ్ళడానికైతే ఈ చిట్టి రోబోకైతే 2 కాళ్ళు అయితే ఉంటాయి. ఇంతకీ ఈ చిట్టి రోబో అనేది మనకు ఎట్లా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా చూడండి, మనం మన ఇల్లుని వదిలేసి ఏమైనా వేరే ఊరికైతే వెళ్ళామనుకోండి. ఒక 1 వీక్ కానీ మనం ట్రిప్ అయితే వెళ్ళింటాం. ఆ 1 వీక్ మనం ఇంటికైతే రాము. కానీ మనకైతే ఆ 1 వీక్ అంతా కూడా మన ఇంట్లో ఏం దొంగతనం జరుగుతుందో, ఇంట్లో ఏమవుతుందో, అంటే మన ఇంట్లో ఏమన్నా పెంపుడు జంతువులు ఉంటాయనుకోండి, కుక్క గానీ, పిల్లి గానీ, సో ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటి పరిస్థితి ఎలాగా, అవి బాగున్నాయా లేదా అని చెప్పి ఇట్లా మనకు చాలా టెన్షన్‌గా, సో చాలా గిల్టీగా అయితే ఉంటుంది. ఇట్లా లేకున్నట్టు ఈ ఎల్జీ ఏఐ రోబోట్ ఉందనుకోండి, ఈ రోబోట్ అయితే వెనక్కి ముందుకి కదులుతుంది కాబట్టి, సో మనకేమైనా పెంపుడు జంతువులు కుక్క అనేది ఒక రూమ్‌లో ఉందనుకోండి, ఆ రూమ్‌లోకి వెళ్ళి మనకు చూపిస్తుంది. దీంట్లో కెమెరా సెన్సార్స్ అయితే ఉంటాయి. ఈ సెన్సార్స్ ఉండడం వల్ల మనకు యజమానికి అంటే ఓనర్‌కి అయితే అప్డేట్ ఇస్తుంది. కుక్క పరిస్థితి అంటే దాని ఫోటోస్ కానీ, దాని వీడియోస్ కానీ సో మనం చూసుకోవచ్చు. మన మొబైల్ ఫోన్‌లో ఆ కుక్కకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇట్లా చూసుకోవచ్చు. దాంతో పాటు ఇది డోర్ దగ్గర అయితే ఉందనుకోండి, ఏమైనా దొంగలు సడన్‌గా ఇంట్లోకి వచ్చారనుకోండి, వెంటనే యజమానికి అయితే అప్డేట్ ఇస్తుంది. ఇంటికైతే దొంగలు వచ్చేసారని చెప్పేసి. సో వెంటనే వాళ్ళు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చు. వాళ్ళ ఫోటోస్, వీడియోస్ కూడా వెంటనే ఫార్వర్డ్ అయిపోతాయి. సో ఇట్లా ఈ రోబో అయితే వర్క్ అవుతుంది. దాంతో పాటు ఇందులో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల దీంట్లో మీకు అంటే వాయిస్ కానీ, ఇమేజ్ రికగ్నిషన్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఈ సెన్సార్స్ ఉండడం వల్ల మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సో అది మనకు రెస్పాండ్ అవుతుంది. ఏ రోబో తిన్నావా అంటే ఆ తిన్నా అని చెప్పి ఇట్లా రెస్పాండ్ అవుతుంది. దాంతో పాటు మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు లే అని చెప్పేసి కూడా ఇది వెంటనే చెప్పేస్తుంది. ఎందుకంటే ఇందులో మీకు రెండు కెమెరాస్ అయితే ఉంటాయి. జస్ట్ కళ్ళ కనిపిస్తుంది చూడండి, ఇవి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ కెమెరాస్ ఉండడం వల్ల ఇమేజ్ సెన్సార్స్ అయితే ఉంటాయి కదా, సో ఇవి ఉండడం వల్ల ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పి ఇట్లా మొత్తం అంతా క్యాప్చర్ చేస్తుంది. దాంతోపాటు మనం ఏమన్నా కొద్దిగా మూడ్ ఆఫ్ ఉన్నామనుకోండి, మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తుంది. దాంతోపాటు ఇంట్లో ఏమన్నా అంటే మనం ఏదైనా ట్రిప్ వెళ్తాం కదా, సడన్గా పవర్ పోయిందనుకోండి, మనం ఇంట్లో లైటు, ఫ్యాను, ఏసీ, టీవీ అన్నీ ఆన్ చేసి పెట్టింటాము. సడన్గా పవర్ పోతుంది. మనం వాటిని ఆఫ్ చేయడం మర్చిపోయామనుకోండి, మనం వెంటనే వేరే ట్రిప్ అయితే వెళ్ళిపోతాం లాక్ వేసుకొని. ఈ రోబో కానీ మనం ఆన్ చేసి పెట్టామనుకోండి, వెంటనే రోబో అయితే మళ్ళీ పవర్ వచ్చిందనుకోండి, ఇంట్లో ఫ్యాన్ ఆన్ అయిందనుకోండి, రోబో ఆఫ్ చేస్తుంది. అదే ఏసీ కావచ్చు, టీవీ కావచ్చు, ఇట్లా మొత్తం ఆన్ అయ్యనుకోండి, ఈ రోబోనే ఆఫ్ చేస్తుంది. లేదంటే రోబో మనకు చూపిస్తుంది కదా, అంటే ఇంట్లో ఫ్యాన్స్ ఆన్లో ఉండేవన్నీ మనం చెప్పొచ్చు రోబోకి, అంటే ఇవన్నీ ఆఫ్ చేయమని చెప్పేసి, అప్పుడు రోబో అయితే ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది. దాంతోపాటు ఇది లాంగ్వేజ్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. అంటే ఇది క్వాల్కమ్‌తో అయితే మనకు బిల్డ్ అయి ఉంటుంది. దాంతో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కూడా ఇది ఆటోమేటిక్‌గా ప్రతిదీ చేసేస్తుంది. దాంతోపాటు ఇంట్లో ఉన్న మనకు అప్లయన్స్ ఏమన్నా అంటే ఫ్రిడ్జ్ గానీ, వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఇవన్నీ ఈ రోబోట్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లా స్మార్ట్ హోమ్ అసిస్టెంట్స్ ద్వారా ఈ రోబో అయితే ఉంటుంది. ఈ ఎల్జీ ఏఐ రోబోట్ అయితే మన ఇండియాలోకి అయితే అతి త్వరలో లాంచ్ చేయనున్నారు. సో ఇది అతి త్వరలో ఇండియాలోకి వచ్చిందనుకోండి, సో చాలా మంది అయితే వీటిని తీసుకుంటారు. ఎందుకంటే ఇది మనకు మాట్లాడడానికి ఒక పర్సన్ లాగా, మన ఇంటి పనులు చేసుకోవడానికి ఒక పర్సన్ లాగా, దాంతోపాటు మన జంతువులు కానీ, మన ఇంటికి ప్రొటెక్షన్ కోసం కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఈ రోబోట్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి, సో చాలా మంది కొద్దిగా రిచ్ కిడ్స్ అయితే ఈ రోబోట్స్ ఎక్కువ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఈ రోబోట్ అనేది తక్కువ ప్రైస్లో వచ్చిందనుకోండి, మీరు కూడా తీసుకుంటారా లేదా, వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ రోబోట్ అనేది ఎంత ప్రైస్లో వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా, ఈ వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద ఎరగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.